తెలంగాణ గుండె చప్పుడు వినిపించిన బలగం తర్వాత వేణు ఎల్దెండి తీస్తున్న మరో సెన్సేషన్ ఎల్లమ్మ. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఈసారి డప్పు కొట్టే హీరో. పొడవాటి జుట్టు, గడ్డం, ఊర మాసులు గ్లిమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది డిఎస్పీ లైఫ్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఒక షాకింగ్ ఎంట్రీ. ఇక సినిమా కూడా చకచక పరుగులు పెట్టేస్తుంది కూడా. కానీ అనుకోకుండా ఒక ఇష్యూ ఇప్పుడు సినిమా కంటే పెద్ద డిబేట్ గా మారిపోయింది. మరి ఇంతకీ ఆ ఇష్యూ ఏంటో, నెట్టింట ట్రోలింగ్ అంతలా ఎందుకు అవుతుందో చూసిద్దామా? కొన్ని సినిమాలు ఎంటర్టైన్ చేయడానికి వస్తాయి, కానీ మరికొన్ని సినిమాలు మన మూలాలని గుర్తు చేస్తాయి. అదుగో అలాంటి సినిమానే బలగం. ఈ సినిమాతో ఫ్యామిలీ ఎమోషన్స్ ని పీక్స్ లో చూపించిన వేణు ఇప్పుడు అదే మట్టిలో నుంచి ఎల్లమ్మని బయటకి తీయడానికి రెడీ అయిపోయాడు. ఈసారి కథ కాదు, ఒక నమ్మకం, ఒక ఆచారం, ఒక దేవత, జానపద కళాకారుడి కన్నీళ్లతో జీవితాన్ని చూసే సినిమా ఇది. ఇక మ్యూజిక్ తో మాస్ ను ఊపిన డిఎస్పీ ఇప్పుడు పర్షిగా ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తానికి ఇంతవరకు చూడని డిఎస్పీని ఈ సినిమా చూపించబోతుందన్న మాట. అయితే సినిమా కంటే ముందే సెట్ నుంచి బయటకొచ్చిన పిక్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అదే ఎల్లమ్మ షూటింగ్ లొకేషన్ లో వేణు ఉన్న ఫోటో. మామూలుగా అయితే అంతా లైట్ తీసుకునేవారు, కానీ అది ఆలయ ప్రాంగణంలో చెప్పులు వేసుకున్న ఒక ఫోటో. అదే ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయి కూర్చుంది. పవిత్రమైన ఆలయంలో ఇలా ఉండటం హిందూ మనోభావాలను దెబ్బతీసినట్లేనని కొంతమంది కామెంట్ చేస్తే, షూటింగ్ సమయంలో ఎలక్ట్రిక్ వైర్లు, లైట్స్ ఉంటాయి కాబట్టి ఇలా చెప్పులు వేసుకుని ఉండవచ్చని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇష్యూ ఇంత హీట్ ఎక్కినా వేణు రియాక్షన్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుపోతుండడం విశేషం. ఏదేమైనా ఒక్కటి మాత్రం క్లియర్, ఈ ఇష్యూతో ఎల్లమ్మపై క్రేజ్ డబుల్ అయింది. చూడాలి మరి ఇదే ఏడాదిలో రిలీజ్ కానున్న ఎల్లమ్మ ఇంకెన్ని సంచలనాలకి కేర్ ఆఫ్ అవుతుందో. ఒకవైపు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి. ఇద్దరు తమ తమ నెక్స్ట్ సినిమాలతో ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. బాలయ్య 111వ సినిమాను గోపీచంద్ మలినేని టేకాఫ్ చేస్తుంటే, చిరంజీవి తన మెగా 158ని బాబీ కొల్లితో ఫిక్స్ అయిపోయాడు. అయితే లేటెస్ట్ గా ఈ రెండు సినిమాల క్రేజీ అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. మరి బాలయ్య చిరు సినిమాల సరికొత్త సంగతులు ఏమై ఉంటాయి చూసేద్దామా? టాలీవుడ్ లో ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ అంటూ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తున్నారు ఇద్దరు లెజెండ్స్. ఒకవైపు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి. వీళ్ళ జోరు ముందు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కూడా సెల్యూట్ కొడుతుంది. మరి బాలయ్య విషయానికి వస్తే, అఖండ 2 అయిపోగానే నా జోరు మరింత స్పీడ్ అంటూ ఎన్బికే 111ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయిపోయాడు. వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ ప్యూర్ మాస్ యాక్షన్ అవతార్లో చూపించే ప్లాన్ వేస్తున్నాడు గోపీచంద్ మలినేని. నిజానికి పీరియాడిక్ కథ అనుకున్న బడ్జెట్ భారీగా డిమాండ్ చేయడంతో తన ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కొత్త స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట బాలయ్య. ఇక మార్చి నుంచే షూటింగ్ అని, అది ఫస్ట్ షెడ్యూల్లోనే హై వోల్టేజ్ యాక్షన్ తో ఫిలిం సర్క్యులేట్ లో వినిపిస్తున్న టాక్. ఇంకా బంపర్ ఏంటంటే, అనిల్ రావుపూడి బాలయ్య కాంబో మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటూ ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తుంది. ఇక మరోవైపు మనశంకర వరప్రసాద్ గారితో 300 కోట్లకు పైగా వసూలు చేసి మళ్ళీ తన స్టామినా ఏంటో చూపించి ఫుల్ జోష్ లో ఉన్న చిరు ఇప్పుడు బాబీతో చేసే మెగా 158 ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. అయితే చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరా అంటూ ఒకవైపు డైలమా నడుస్తుండగా, మరోవైపు చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి దాదాపు కన్ఫర్మ్ అయిందని, ఇక కూతురుగా కృతి శెట్టి కూడా ఫిక్స్ అయిందని, ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అని, ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా మెరవబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఇది కూడా వచ్చే మార్చ్ లో సెట్స్ పైకి వెళ్ళబోతుందట. చూడాలి మరి మేకర్స్ ఏం షాక్ ఇస్తారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ లో వస్తున్న విశ్వాంబర ఈ సమ్మర్ పై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇదే కాక నాని ప్రొడ్యూసర్గా శ్రీకాంత్ ఉదేలతో మరో మాస్ యాక్షన్ ని ప్లాన్ చేశాడు చిరు. ఏదేమైనా ఏజ్ బార్ అవుతున్నా కూడా ఇలా కుర్ర హీరోలకి ధీటుగా సినిమాలని లైనప్ చేస్తున్నారంటే ఈ వెటరన్ హీరోలకి సెల్యూట్ చేయాల్సిందే. టాలీవుడ్లో మరో హాట్ టాపిక్. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా వాయిదా పడబోతుందా? బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం చరణ్ వెనక్కి తగ్గుతున్నారా? అవును, మార్చి 27 డేట్కి అనుకున్న పెద్ది స్థానంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందనే టాక్ తెగ సర్క్యులేట్ అవుతుంది. ఇంతకీ అసలేం జరుగుతుంది? ఇది ఫ్యామిలీ డిసిషనా లేక ప్రొడక్షన్ ప్లానింగ్ స్ట్రాటజీయా? టాలీవుడ్లో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న, మార్చి 27 వచ్చేదెవరని. ఒక రకంగా ఇప్పుడు ఇది క్యాలెండర్ డేట్ కాదు, ఇట్స్ ఏ పవర్ గేమ్. అవును, ఒకవైపు గేమ్ చేంజర్ షాక్ తర్వాత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరోవైపు ఓజీ సక్సెస్ కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సమ్మర్ స్పెషల్ పెద్ది రిలీజ్ డేట్ మార్చి 27 అని ఫిక్స్ చేసింది. ఇప్పటికే చికిరి పాటతో యూత్ ని షేక్ చేసి అంచనాలు పెంచేసుకుంది కూడా. కానీ ఇప్పుడు ఇక్కడే కథ మలుపు తిరిగింది. అదే డేట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందని టాక్. ఇద్దరికి ప్రొడక్షన్ హౌస్ ఒక్కటే, అదే మైత్రి మూవీ మేకర్స్. సో బాబాయ్ అదే డేట్ పై ఫోకస్ చేయడంతో అబ్బాయిని పక్కకి తప్పిస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఇందులో ఇంకో యాంగిల్ కూడా ఉందండోయ్. ఒకవైపు పెద్ద షూటింగ్ పెండింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ ప్రెషర్, ఇంకోవైపు పాన్ ఇండియా ప్రమోషన్స్. అందుకే డేట్ మిస్ అవుతుందన్న టాక్ వినిపిస్తుంది. మరి మెగా స్ట్రాటజీతో అనుకున్న డేట్ ని బాబాయ్కి ఇచ్చేసి మరో డేట్ వెతుక్కుంటాడా, లేక మరో 2 నెలల్లో సినిమాని చకచక కంప్లీట్ చేసి బాక్స్ ఆఫీస్ వార్ డిక్లేర్ చేస్తాడా? ఏదేమైనా పొంగల్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తో బాబాయ్ అబ్బాయిలు ఒకే రోజున బరిలోకి దిగకపోతేనే బాగుంటుందని కోరుకుంటుంది ఇండస్ట్రీ. చూడాలి హాట్ డేట్ అయిన మార్చి 27 ఎవరికి సొంతమవుతుందో. నేషనల్ వైడ్ గా నంబర్ 1 మార్కెట్ గా మారిపోయింది టాలీవుడ్. ఇప్పుడు తమిళ దర్శకుల టార్గెట్ కూడా ఇదే. అందుకే డబ్బింగ్ తో కాదు, ఏకంగా స్ట్రైట్ సినిమాలతో మన స్టార్ హీరోలతో బిగ్ గేమ్ ఆడేందుకు రెడీ అవుతున్నారు. మరి 2026లో టాలీవుడ్ కి ఫుల్ ఫైర్ లో దూసుకొస్తున్న ఆ తమిళ తంబీలెవరో, ఏ హీరోలతో జతకెట్టిస్తున్నారో మీరే చూసేయండి. ఇప్పుడు ఇండియన్ సినిమా మ్యాప్ లో సెంటర్ ఫ్రేమ్ అయిపోయింది టాలీవుడ్. ఒకవైపు 100 కోట్ల వసూళ్లు, మరోవైపు మాస్ పల్స్ తెలిసిన హీరోలు. అందుకే టాలీవుడ్ వైపే ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిపోయింది. అది ముఖ్యంగా కోలీవుడ్ నుంచి అట్లీ, నెల్సన్, లోకేష్, వెట్రిమారన్. ఒక్కో పేరు ఒక్కో బ్రాండ్, కానీ వాళ్ళ డ్రీమ్ ఒక్కటే, మన హీరోల డేట్స్. ఇప్పటికే ఐకాన్ స్టార్ తో మాస్ టామ్ స్టార్ట్ చేశాడు అట్లీ. ఇక తన యూనివర్స్ లోకి బన్నీ తన 23rd ఫిలిం తో ఎంటర్ అయిపోతున్నాడంటూ ఒక కార్టూన్ గ్లిమ్స్ తో ఇప్పటికే సోషల్ మీడియాని షేక్ చేశాడు లోకి. మరోవైపు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో డార్క్ కామెడీ ప్లాన్ చేస్తున్నాడట జైలర్ మేకర్ నెల్సన్. అంటే ఈసారి డైలాగ్ కాదు, టైమింగ్ వెపన్ కాబోతుందన్న మాట. ఇక రామ్ చరణ్ తో పీరియాడిక్ ఫిలిం థింక్ చేస్తున్నాడట వెట్రిమారన్. ఈ కాంబో కన్ఫర్మ్ అయితే మాత్రం హిస్టరీ రిపీట్ కాదు, రీరైట్ అవ్వడం పక్కా. మరోవైపు నాని ఇమేజ్ ని కొత్త లెవెల్ కి తీసుకెళ్లే స్క్రిప్ట్ తో రెడీ అయిపోతున్నాడట జై భీమ్ ఫేమ్ జ్ఞాన్వేల్. ఒక రకంగా ఇది ట్రెండ్ కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. మొత్తానికి అట్లీ మాస్, లోకేష్ మల్టీవర్స్, నెల్సన్ కామెడీ బ్లాస్ట్, జ్ఞాన్వేల్ మెసేజ్, వెట్రిమారన్ రస్టిక్ అంటూ తమ కథలకి టాలీవుడ్ హీరోల స్టామినాని యాడ్ ఆన్ చేసి సరికొత్త సక్సెస్ చూడాలన్న స్కెచ్ వేశారన్నమాట. చూడాలి వీటిలో ఏవి ఈ తమిళ తంబిలా ఫేట్ మారుస్తాయో. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Fashion partner Shopper Star.